సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో తయారయ్యే సూపర్ హెల్దీ శాండ్విచ్ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీ పిల్లలకి ఫేవరెట్ అయిపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో, దిస్ ఇస్ మౌని, వెల్కమ్ టు రొటీన్ డైరీ. చిన్న సైజ్ ఆనియన్ అండ్ టొమాటోని చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో బటర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యే లోపు 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ బేకరీ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్ గా ఉంటుంది. కొద్దిగా బటర్ తీసుకుని 2 స్లైసెస్ కి అప్లై చేసుకోవాలి. ముందుగా రెడీ పెట్టుకున్న స్టఫింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా బటర్ ని కూడా యూజ్ చేయాలి. ఇలా హోమ్ మేడ్ బటర్ని యూజ్ చేయడం వల్ల శాండ్విచ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బటర్ యూజ్ చేస్తే చీజ్ కానీ మైనీస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు టాప్ లేయర్లో కూడా బటర్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్కి కొద్దిగా బటర్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అయితే దాని మీద ప్లేస్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తూ 2 సైడ్స్ దోరగా అయితే వేగనివ్వాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాగా వేగిన శాండ్విచ్ని ప్లేట్లోకి తీసుకుని 2 పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేస్తే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.